ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రాణ హాస్పిటల్స్ నుంచి మిస్టర్ రాజ్, న్యూట్రిషనిస్ట్. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రాజ్ నమస్తే గారు. మ్యామ్. మనం లాస్ట్ టైము డయా క్లియర్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ గురించి చేసున్నాము. మీకు గుర్తుంది కదా? రైట్. సో ఆ తర్వాత నన్ను చాలా మంది దానికోసం అడిగారు. మీ నంబర్ ఇచ్చాను నేను. ప్రాణ క్లినిక్ నంబర్ ఇచ్చాను. మీకు చాలా కాల్స్ వచ్చి ఉండాలి నాకు తెలిసి. చాలా మేడం. అదే. ఎలాంటి కాల్స్ వచ్చాయి? జనరల్‌గా అసలు ఎలా వస్తుంటాయి? స్పెషల్లీ దానికోసమే కదా ఈ సప్లిమెంట్ అనేది. అవునండి. ఏమడుగుతారు అసలు వాళ్ళు మిమ్మల్ని? ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్తుంటారు? మేడం మాకు లిటరల్‌గా కొన్ని వేల సంఖ్యలో కాల్స్ వస్తాయి. వందలు కూడా కాదు మేడం. ఓహ్! వీళ్ళంతా లిటరల్‌గా చెప్పాలంటే ఒక జైలు జీవితం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో మా అమ్మగారు డయాబెటిక్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. ఇప్పుడు ఇది నేను ఒక డబ్బా తీసుకొచ్చాను ఇంటి నుంచి. ఇన్ని మందులుంటాయి. అబ్బా! 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 ఇలాంటివి హ్మ్. 3 డబ్బాలు ఉంటాయి మేడం. కొలెస్ట్రాల్‌కి ఒకటి, థైరాయిడ్‌కి ఒకటి, బీపీకి ఒకటి, డయాబెటిస్‌కి 2. అప్పుడప్పుడు ఇన్సులిన్ గుచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళు లిటరల్‌గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోగొట్టుకుంటున్నారు మేడం. వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు ఇంట్లో పేరెంట్స్ ఉంటారు. లిటరల్‌గా వాళ్ళు యాహ్! కనిపిస్తూ ఉంటారు. అంటే చాలా బాధలో ఉంటారు మేడం. సరిగ్గా తిందామంటే వాళ్ళు ఫియర్‌లో ఉంటారు. ప్రతీదీ తినే చోట భయపడతారు. నా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి మేడం. హుహుహు. పులిహోర తిందామన్నా, పండగలప్పుడైనా సెలబ్రేషన్స్ అనుకున్నా, ఇంట్లో సొంత పిల్లల బర్త్‌డే స్వీట్ ఉన్నా, ఏదన్నా. స్వీట్ తినాలనిపించిన ప్రతీదీ గూడా ఒక భయమైన జీవితంలో గడుపుతుంటారు మేడం. అండ్ రాత్రి చాలామంది డయాబెటిస్ వాళ్ళకి గూడా మేడం మాకు ఫోన్‌లు గూడా వీళ్ళు పడుకోలేరు రాత్రి. ఎందుకంటే డయాబెటిక్ న్యూరోపతి కాళ్ళలో మంటలు, పోట్లు వస్తుంటాయన్నమాట. ఓకే. ఓకే. అసలు సరిగ్గా పడుకోలేకపోతే మీకు ఎంత ఏసీ రూమ్ అయినా విలువ ఎక్కడ వస్తుంది మేడం? అండ్ వీళ్ళకి ఫుడ్ సరిగ్గా అంటే సెన్సేషన్ తెలీదు చాలా మందికి నరాల బలహీనత ఉంటుందన్నమాట. అండ్ ఒక అడుగు గూడా పడదు. మీ కాళ్ళు అంత నొప్పులు, మంటలు, స్పర్శ తెలియనప్పుడు మీరు విలువైన కారు నుంచి దిగితే విలువ ఎక్కడుంటుంది? అండ్ రోజంతా గుచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా వస్తాయో తెలీదు. సో, ఆ టెన్షన్ ఉంటుంటుంది. రోజు గుచ్చుకునే చోట అదే చేతికి మీరు గాజులేసుకుంటే విలువ ఎక్కడుంటుంది మేడం? సో, హెల్త్ అంతా పాడైపోతుంది. మీరు మేజర్ ఏ హెల్త్ కండిషన్స్ అయినా తీసుకోండి. కిడ్నీ ఫెయిల్యూర్‌లు, డయాలిసిస్‌లు, హార్ట్ స్ట్రోక్‌లు అందరికీ డయాబెటిస్ ఉంటుంది మేడం. డయాబెటిస్ ఈస్ ఎ సైలెంట్ కిల్లర్ అన్నమాట. సో, అలాంటి చోట వీళ్ళు చాలా డెస్పరేషన్‌తో ఫోన్ చేస్తారు మేడం. ఎక్కడైనా వీళ్ళకి పరిష్కారం దొరుకుతుందేమోనని. సో, అలాంటి చోట ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, చాలా మందికి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మేడం. లిటరల్‌గా చెప్పాలంటే మాకు 3000 ఆర్డర్‌ల పైన ఈజీగా పడతాయి. రోజుకి కొన్ని వందల ఆర్డర్‌లు పడుతుంటాయి మేడం. హ్మ్. సో, పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. రిపీటెడ్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు మాకు. ఎందుకంటే వాళ్ళకి మేము డైట్ ప్లాన్స్ కూడా ఇస్తాం కాబట్టి వాళ్ళు బరువు తగ్గుతారు. బరువు తగ్గినా దే ఆర్ హ్యాపీ. హార్మోన్స్ మూడు బావున్నా దే ఆర్ హ్యాపీ. జనాలు లిటరల్‌గా 1 మంత్‌లో ఇన్సులిన్ కూడా మానేస్తున్నారు. సో, వీళ్ళందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే జీవితాంతం డాక్టర్స్ దగ్గరికెళ్ళి కన్సల్టేషన్‌లు కట్టుకునేది డయాబెటిస్‌ని కంట్రోల్ అనే పదం వాడతారు. అంటే 400, 500 టచ్ అయినా గూడా మీరు ఇన్సులిన్ డోసేజెస్ పెంచుకున్న, మెట్ఫార్మిన్‌లు పెంచుకున్న కంట్రోల్‌లోనే ఉంటుంది. సో, ఆ మందులు తీసేస్తే మీకు 400, 500 ఈజీగా టచ్ అయిపోతుంది. అలాంటి చోట లిటరల్‌గా మీరు 1 మంత్‌లో ఇన్సులిన్ నుంచి బయటకొచ్చిన, మందుల డిపెండెన్సీ తగ్గిన, వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయితే జీవితాంతం గుచ్చుకోవడాలు, నచ్చింది తినకపోవడాలు, లేకపోతే డాక్టర్ చుట్టూ ఎళ్ళడాలు, టైము, డబ్బులు, హెల్త్ 3 ఏ మనిషికైనా విలువైన వస్తువులు కదా మేడం. మీకైనా, యాహ్! యాహ్! నాకైనా యాహ్! యాహ్! టైము, డబ్బులు, హెల్త్ పోతే మార్కెట్‌లో తిరిగి రావు. అవును. వాటికి వీళ్ళకి భరోసా వచ్చినప్పుడు తగ్గితే మాకు జనాలు చాలా మందికి చెప్తున్నారు. జనాల్ని పట్టుకొస్తున్నారు. చాలా పనిచేస్తుంది మేడం ఇది. ఇదే గదా ప్రొడక్ట్ అండి? అవును మ్యామ్. అదే ఒకసారి చూద్దామని తీసుకురమ్మన్నా మిమ్మల్ని. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి అసలు? దేంట్లో యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయాలి? వయసు మాకు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ టైప్ 2 1, టైప్ రకాలొస్తాయి. 2 అవును. టైప్ 1లో మాకు ఇవ్వాల్సొచ్చినా కూడా మేము రిస్క్ తీసుకోవట్లేదు. అంటే లిటరల్‌గా 12 ఏళ్ల అబ్బాయి దగ్గర నుంచి మొదలుపెట్టారు. ఆహా! మాకు 4 ఏళ్ళు, 5 ఏళ్ల పిల్లలు కూడా చేస్తారు మేడం. ఇవ్వచ్చు. ఇట్స్ ఎ ఫుడ్ సప్లిమెంట్. హ్మ్. 100% ఇది సేఫ్. ఇది రీసెర్చ్ ఆధారంగా చేసింది కాబట్టి ఇవ్వచ్చు. కానీ మేము రిస్క్ అప్రూవ్డ్ తీసుకోం. గదా! యాహ్! హ్మ్. సో, మేము రిస్క్ తీసుకోం. ఎందుకంటే మంచి తర్వాత సంగతి. చిన్న పిల్లలకి కదా మేడం. అందుకే ఎందుకులే చూసి అనేసి ఇస్తాం. సో, బట్ అదర్‌వైజ్ 12 ఏళ్ల దగ్గర నుంచి మొదలుపెడితే ఇంకా టైప్ 2 అంటారా? మాకు 25లు, 27లు, 60లు, 80ల దాకా వాడుతున్నారు. ఓహ్! అండ్ మా గురించి తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో మాకు దుబాయ్ నుంచి ఆర్డర్స్ పడతాయి. అమెరికా నుంచి ఆర్డర్స్ పడతాయి. కొరియర్ వాళ్ళే పెట్టుకుంటారు కూడా మేము పంపిస్తాము. అండ్ మీకు నోరు కూడా పలకనటువంటి గ్రామాలు, చదువుకోలేనటువంటి వాళ్ళు కూడా ఎవరో చెప్తే ఆర్డర్ చేస్తున్నారు మేడం. అట్లాగా ప్రతి గ్రామంలోకి వెళ్తూ కొన్ని వేల మంది వాడుతున్నారు ఇప్పటికి. ఓకే. ఇది ఎలా వాడొచ్చు? అందులో మీకు ఒక స్పూన్ ఉంటుంది మేడం. హ్మ్. ఫ్యూచర్‌లో సాచెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే బెస్ట్. ప్రతిసారి అదైతే ఒకటే సాచెట్ ఏసేసుకొని తాగేస్తారు గదా! తీసుకెళ్ళొచ్చు. కన్వీనియంట్ కూడా ఉంటుంది. ఎప్పుడు ఏ ఊరెళ్ళినా కూడా కొన్ని సాచెస్ బ్యాగ్‌లో పెట్టుకొని పర్ఫెక్ట్. వెళ్ళొచ్చని. అవును. బట్ ఇప్పటికైతే దీంతో పాటు ఒక స్పూన్ ఇస్తాం మేడం. స్కూప్ హ్మ్. ఇస్తాము. హ్మ్. దాంతో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మేజర్ ఓహ్! 3 మీల్స్ ముందు టైమ్సునా? యాహ్! ఓకే. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి ముందు 3 సార్లు తీసుకుంటారు. జస్ట్ వాటర్‌లో కలిపి 15 నిమిషాలకు ముందు తీసుకుంటారు మేడం. ఎంత ఎంఎల్ వాటర్‌లో కలపాలి? రఫ్లీ అబౌట్ మీరు చిన్న గ్లాస్ మేడం. అంటే కలవడం కోసము ఒక 150 ఎంఎల్, 200 ఎంఎల్ అనుకోండి మేడం.
సో అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి మొత్తం కలిసిపోదు మీకు కూల్ డ్రింక్ లాగా. సో కొంచెం చిక్కగానే ఉంటుంది. సో కలుపుకొని వెంటనే తీసుకోవాలి. 15 నిమిషాలు బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. టిఫిన్ ముందు, అన్నం ముందు, ఓహ్! రాత్రి డిన్నర్ ముందు. అది యేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఏమైనా తినొచ్చు. తినొచ్చు మేడం. ఓకే. ఇంకా ఎలాంటి టాబ్లెట్ గాని, ఇన్సులిన్ గాని ఏం అవసరం ఇది యేసుకుంటే? ఇందులో కూడా మాకు 2 రకాల క్లయింట్స్ ఉన్నారు మేడం. ఒకళ్ళు అసలు ఏమి తీసుకోరు. అసలు కొన్ని సంవత్సరాల పాటు షుగర్ లెవెల్స్ ఎంతున్నా కూడా ఒకసారి ఇంగ్లీష్ మందులు తీసుకుంటే ఎప్పటికి దాని మీద ఉండాలనే ఉద్దేశంతో తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే ఎలాగా తీసుకున్నప్పుడు ఇదొక ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి డైరెక్ట్‌గా స్టార్ట్ చేసి రిజల్ట్స్ చూస్తున్నారు. ఆల్రెడీ మెడికేషన్ వాడితే మేడం మేము మానేయమని చెప్పం. ఎందుకంటే బ్లడ్ గ్లూకోజ్ బాగా తగ్గిందనుకోండి. సో ప్రొడక్ట్‌ని అంటారు వీళ్ళు. అండ్ పొరపాటున వీళ్ళకి ఇది తీసుకున్నప్పుడు జలుబు చేసిందనుకోండి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అనుకుంటున్నారు జనాలు. బయట సీజన్ కూడా అలా ఉంది కదా అని ఆలోచించట్లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకుంటారనుకోండి, ఇన్సులిన్ వాడుతున్నారనుకోండి, వీళ్ళు కంట్రోల్‌లో ఎలా పెట్టుకుంటారు? ఇన్సులిన్ తీసుకుంటూ 200, 220 ఎవరి లెవెల్స్ వాళ్ళకుంటాయి మేడం. ఇది కూడా యాడ్ చేశాక మీకు గ్రాడ్యుయల్‌గా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంటాయి. ఓహో! 160, 140, 120 కిందకొస్తుంటే మెడికల్ డిపెండెన్సీ తగ్గిస్తారు. అట్లాగా టైప్ 1లో కూడా మాకు 20, 30 యూనిట్లు తీసుకుంటున్న పిల్లలు 2 యూనిట్లకొచ్చారు మేడం. డోసేజ్ తగ్గిందయితే. చాలా తగ్గిపోతుంది మీకు. అంటే స్టిల్ ఒక ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటూ సింథటిక్ ల్యాబ్ మేడ్ హార్మోన్స్ అయితే కాదు కదా మేడం. సో కాబట్టి పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. అట్ ది సేమ్ టైమ్ మీకు ఎవరైతే టైప్ 2 ఉన్నారో 2 పిల్స్ వాడే చోట ఒకటి వాడే చోట అర వాడే చోట కంప్లీట్‌గా మానేస్తారు. ఈ చేంజ్ అంతా కూడా మీకు లెస్ థాన్ 3 మంత్స్‌లో జరిగిపోతుంది మేడం. అంటే సంవత్సరాలు ఉండే డయాబెటిస్ కదా మేడం. ఇవాళ తీసుకుంటే రేపు తగ్గేది కాదు. కరెక్ట్‌లేండి. రైట్? కనీసం 1 మంత్ అన్న టైమ్ ఇయ్యాలిగా. ఇవాళది రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్. సో వాళ్ళకి ఏ మాత్రం రిజల్ట్ కనిపించినా వాళ్ళు మోటివేటెడ్ ఉంటారు. సో అలా రెండో నెల, మూడో నెల తీసుకుంటారు. బట్ మాక్సిమం 3 మంత్స్‌లో ఏ మందులు అవసరం లేకుండా ఈ గుచ్చుకోవడాలు, డాక్టర్ చుట్టూ తిరగడాలు చాలా టైమ్, మనీ, ఎనర్జీ, హెల్త్ సేవ్ అవుతాయన్నమాట. సేవ్ అయిపోద్ది. యాహ్! ఇది ఇప్పుడు అంటే ఇది తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? మేడం ఇదొక ఫుడ్ సప్లిమెంట్. సో కాబట్టి ఇది పూర్తిగా సేఫ్. అండ్ ఓకే. ఇంకొకటేంటంటే ఎవరి అపోహలు వాళ్ళకుంటాయి మేడం. కానీ ఇది పూర్తిగా రీసెర్చ్ ఆధారంగా చేసింది. మేము యూఎస్‌లో సైంటిఫిక్ కమ్యూనిటీకి డబ్బులు కడతాము. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే ఓకే. ఈ జనరేషన్‌లో ఇన్ఫర్మేషనే పెట్టుబడి. మీకు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒకళ్ళు ప్రకృతాశ్రమాల్లో అవి తినండి అంటారు. ఒకళ్ళు కీటో డైట్‌లు, ఒకళ్ళు ఇంటర్మిటెంట్ అవును. ఫాస్టింగ్‌లు, తినకపోవడాలు. మీరు అంత ఈజీ అయితే మీ చుట్టుపక్కల అందరూ సిక్స్ ప్యాక్‌లు ఏసుకొని తిరుగుతారు. లేకపోతే డయాబెటిస్ రేట్స్ పెరగవు. సో ఇక్కడ చూస్తుంటే ఒబేసిటీ రేట్స్ పెరిగిపోతుంటాయి. డయాబెటిస్ పెరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏమీ పని చేయవు. ఒకళ్ళేమో ఏదో కాకరకాయ రసం తీసుకుంటే షుగర్‌కి విరుగుడు పెద్ద పెద్ద టైటిల్స్ ఇస్తారు. మీరు బకెట్‌లు రసం తాగినా కంట్రోల్‌లోకి అయితే అవ్వదు కదా మేడం. అట్లాగా ఇంకా ప్రకృతి వైద్యాలు, ఎవరి డైట్ టిప్స్ ఇక్కడ అన్‌ఫార్చునేట్‌లీ ఎవరు చదువుకొని కూడా చదువుకోవట్లేదు మేడం. అంటే ఇప్పుడు మీరు టీవీల్లో దగ్గర నుంచి, యూట్యూబ్‌ల దగ్గర నుంచి అన్నాలు మానేయండి ఇవన్నీ గూడా చెప్పేస్తారు తప్పితే వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మిస్ అయిపోతుంది. సరిగ్గా ఏమి తినలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది కరెక్టా? వీళ్ళు చెప్పింది కరెక్టా? ఇక్కడ ఎవరు చదువుకోవట్లేదు. మా దగ్గర గివ్ యూ మై ఫస్ట్ హ్యాండ్ ఎక్స్‌పీరియన్స్ మేడం. ఫస్ట్ ఈ ప్రొడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఒక డయాబెటాలజిస్ట్ దగ్గరికెళ్ళా. చాలా రెప్యూటెడ్ డయాబెటాలజిస్ట్. వెళ్ళి సార్ ఇలాంటిది ఉంది నా దగ్గర. ఇన్ఫర్మేషన్ ఈ సైంటిస్ట్ దగ్గర నుంచి వచ్చింది. ఇదిగోండి ఎవిడెన్సెస్ అన్ని 119 సైంటిఫిక్ ఆర్టికల్స్ ఆయన ముందు పెట్టా నేను. పెడితే నా ముందే ఫస్ట్ ఏంటంటే ఆ డయాబెటాలజిస్ట్‌కే డయాబెటిస్ ఉంది. ఓహో! బీయింగ్ ఎ డాక్టర్ యూ షుడ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. ఆహా! సో మీకు కంట్రోల్ చేసుకోవడం తెలియనప్పుడు అప్పటికప్పుడే ఒక క్లయింట్ ఫోన్ చేసాడు ఈయనకి. చేస్తే నీకు లాస్ట్ వీక్ చెప్పాను కదా! అసలు ఇంతింత లెవెల్స్ ఉంటే నీ పరిస్థితి ఏం కావాలి? నీకు కంట్రోల్ చేసుకో. రాత్రి 2 రోటీలే తిను. అలా చెప్తే నాకెక్కడో బాధ ఎందుకు అనిపిస్తదంటే మేడం, ప్రతి మనిషికి తెలిసింది టైంకి పడుకోవాలి, స్ట్రెస్ ఉంచుకోకూడదు, న్యూట్రిషియస్‌గా తినాలి, టైంకి పడుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ తెలిసి వాళ్ళు చేస్తే డయాబెటిస్ ఎందుకొస్తది ఫస్టు? ఆళ్ళకి తెలిసిన దాన్నే మళ్ళీ తిరిగి అటు తిప్పి, ఇటు తిప్పి చేయిస్తారు తప్పితే వాళ్ళు చేయరు అట్లాగా. ఇక్కడ మేమేం చేస్తామంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం మేడం. మాకు ఫోన్ చేసేవాళ్ళు డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళుంటారు. ఓకే. వాళ్ళకి మేము 150 ఎంఎల్ డ్రింక్స్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు వద్దన్న వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అలవాటయిపోతుంది. సంవత్సరాల తరబడి తాగుతారు. అండ్ ఒకళ్ళకి స్వీట్ అలవాటు ఉంటుంది. ఇప్పుడు మీరు వాకింగ్ చేస్తూ మధ్యలో ఒక చిన్న మిఠాయి తిన్నారనుకోండి, ఏమవుతుంది మేడం? అది ఏం ఫ్యాట్ అవ్వదు. అది మీకు ఫస్ట్ ఎనర్జీ కింద యుటిలైజ్ అవుతుంది. ఈవెన్ బిఫోర్ గ్లైకోజన్ స్టోర్స్ రిప్లెనిష్ అవుతాయి. సో ఈ చిన్నది కూడా కాకుండా వీళ్ళు తినకుండా మానేయడాలు, చాలా ఇన్ఫర్మేషన్ క్లమ్జీగా ఉన్న చోట మేము చాలా విలువను తీసుకొస్తాం మేడం. ఎవ్రీడే వాళ్ళని కోచ్ చేస్తాం. ఓకే. పండగలొస్తాయి. కొన్ని రోజులు మీరు ఊరెళ్తారు. కొన్ని రోజులు ఏదో తినాలంటుంది. అసలు వస్తువులు కొనుక్కునే స్తోమత ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు బ్రాకలీ, లెట్యూస్, సాలడ్‌లు ఏది ఇచ్చాననుకోండి మోటివేషన్‌తో ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. ఈ డైట్‌లు, ఎక్సర్‌సైజుల వల్ల వీళ్ళ వల్ల కాదు మేడం. అలాంటి చోట మేము ఈ ప్రొడక్ట్ ఇస్తాము. డైట్ చెప్తాము. ప్రతీదీ మార్చుకొని చేస్తాము. వాళ్ళతో ఫాలో అప్ చేస్తాము. ఏ రోజైనా ఒకళ్ళకి ఫుడ్ సరిపోవచ్చు, ఒకళ్ళకి ఫుడ్ సరిపోకపోవచ్చు. కరెక్ట్. ఒకళ్ళకి పాలు, పెరుగులు అలవాట్లుంటాయి. టీ, కాఫీలు తాగుతారు. ఒకళ్ళు తాగరు. వీళ్ళ అలవాట్లకు తగ్గట్టు చెప్పాలి గానీ, ఇక్కడ అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే ఒక వీడియో పెట్టారనుకోండి మేడం, ఒకళ్ళు అరటిపండు తినొద్దంటారు.
సరిగ్గా కడుపు నిండా ఫుడ్ కూడా ఉండదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పోతూ ఉంటుంది వీళ్ళకి. అలాంటి చోట వీళ్ళకి ప్రతీదీ ఇస్తాం అలవాట్ల ప్రకారం అనమాట. ఎంత తినాలి మాత్రమే చెప్తాము. చాలామంది మా డైట్ మేమే చేస్తున్నాం అంటారు. వాళ్ళకి అంత తెలిస్తే అసలు డయాబెటీస్ ఎందుకొస్తుంది? ఇక్కడ క్వాలిఫైడ్ హెల్ప్ వాళ్ళు తీసుకోవట్లేదు. సొంత తెలివితేటలు పెడతారు. మీ చుట్టాలని అడిగినా, నెయిబర్స్‌ని అడిగినా, వాచ్‌మెన్ అడిగినా గూడా ఏం తినాలో చెప్తారు గానీ నాకు తెలీదని చెప్పరు. వీళ్ళెవరు చదువుకోవట్లేదు. హ్మ్. అలాంటి చోట కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం మేడం. నాట్ జస్ట్ ఈ ప్రొడక్ట్. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు వస్తదండి? ఒక టిన్ తీసుకుంటే ఎన్ని రోజులు వస్తది? ఒక మంత్ సప్లై వస్తుంది మేడం. 1 మంత్ 1 మంత్ సప్లై వస్తుంది. మేము ఇవ్వడమైతే 650 గ్రామ్స్ ఇస్తాము. హుహు. ఇక్కడ అన్‌ఫార్చునేట్‌లీ మాకు రకరకాల ఫీడ్‌బ్యాక్ ఏంటంటే ఒకళ్ళంటారు, హ్మ్. "సార్ మీరు నెల రోజులు అన్నారు మాకు 45 రోజుల్లో వస్తుందంటారు." ఓహ్! ఒకళ్ళన్నారు, మాకు సరిపోవట్లేదు అంటారు. సరిపోవట్లేదు 22 రోజుల్లో వస్తుందంటారు. వాళ్ళు తక్కువ వేసుకొని వీళ్ళు ఎక్కువ వేసుకుంటున్నారేమో. వేసుకుంటారు. ఆ స్పూన్‌ని ఎంత తీశారనే దాన్ని బట్టి. అందుకే ఇవన్నీ ఎక్స్‌పీరియన్సెస్ బట్టి ఇంక రాను రాను సాచెస్ అనుకోండి. హ్మ్. ఒకటే సాచె తీసుకొని పర్ఫెక్ట్ వేసుకుంటాం. ఉంటది గది గది. ఉంటుంది. ఎవ్వరైనా అంటే వేరే ఏదైనా కోమార్బిడిటీస్ అంటారు గదా! అవునండి. వేరే రకరకాలైన ఇష్యూస్ ఉన్నవాళ్ళు. వాళ్ళు గూడా తీసుకోవచ్చా? పూర్తిగా సేఫ్ మేడం. ఒకటి చెప్తాను చూడండి. ఆయుర్వేదం అన్నా, హోమియోపతి అన్నా ఏదైనా గూడా ఇవన్నీ బ్లాంకెట్ థియరీస్. ఇందులో ఏమేమి ఉన్నాయో నేను లిస్ట్ చేశాను. అవి ఎలా పనిచేస్తాయో కూడా చెప్తాను. ఇందులో బెర్బరిన్ అనేది ఉంటుంది మేడం. అదొక చెట్టు బెరడనమాట. ఓహో! మీరు బెర్బరిన్ డయాబెటిస్ అని కొట్టినా గూగుల్‌లో బోలెడు ఆర్టికల్స్ వస్తాయి. ఓకే. హుహు. అది మీకేం చేస్తదంటే బాడీలో ఉన్న సెల్స్‌కి సిగ్నల్ ఇస్తుంది. బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్‌ని ఎనర్జీ కింద వాడుకోమని. అట్లాగా మీకు ఎఫెక్టివ్ యుటిలైజేషన్ అవుతుంది. అండ్ చాలామంది డయాబెటిస్ పేషెంట్స్‌కి మీకు జింక్, మెగ్నీషియం లెవెల్స్ తక్కువుంటాయన్నమాట. హ్మ్. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో జింక్, మెగ్నీషియం ఉంటుంది. అట్లాగా సాపోనిన్స్ అని, క్రోమియం పికోలినేట్ ఉంటుంది. అది మీకు పోస్ట్ మీల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ కాకుండా అది హెల్ప్ చేస్తుంది మీకు. అండ్ ఈ ఇంగ్రీడియెంట్స్ కొన్ని ప్యాంక్రియాస్‌ని స్టిమ్యులేట్ చేస్తాయి. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ కోసం. అట్లాగా ఇవి ఎలా పనిచేస్తాయి? ఇందులో ఏమున్నాయి? ఎవరు రీసెర్చ్ చేశారు? ఏ సంవత్సరంలో రీసెర్చ్ చేశారు? దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి మేడం. ఇది వాడేవాళ్ళు మాకు లిటరల్‌గా డయాలిసిస్ పేషెంట్లు గూడా ఉంటారు. అంటే వాళ్ళకి ఓహ్! వాటర్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒక లీటర్ తాగాలి. అవునవునవును. వాళ్ళు ఎక్కువ తాగొద్దు గదా! తాగలేరు. అందులోనే వాటర్ తగ్గించి వాళ్ళు తీసుకుంటారేమో తప్పితే, ఇంకా చాలామంది ఈ బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు. హార్ట్ కాంప్లికేషన్స్ ఉండి ఎక్కువ స్ప్రిన్‌లు అవి వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తీసుకుంటారు. సో, దీనికి ఎటువంటి హెల్త్ కండిషన్స్ ఉన్నా ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ ఉండదు మేడం. ఫైనల్‌గా ఒక్కటి చెప్పండి. ఇప్పుడు జస్ట్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటది. కొంచెం బోర్డర్ లెవెల్‌లో ఉంటారు. షుగర్ లెవెల్స్ అవన్నీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు అసలు ఏమి మెడిసిన్ యూజ్ చేయకుండా ఇదొకటి యూజ్ చేస్తే సరిపోతుందా? చాలా హెల్ప్ అవుతుంది మేడం. ఎందుకంటే అసలు రాకుండా ఉండేంత వరకు వీళ్ళు ముందు కేర్ తీసుకుంటే గనక హ్మ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. లేకపోతే అసలెక్కడైనా గూడా ఆహారం మందవ్వాలి కానీ మందు ఆహారంలో తీసుకోకూడదు. హ్మ్. ఒకసారంటూ ఈ సర్కిల్‌లో పడి తిరిగితే డయాబెటిస్‌కి వెయిట్ పెరిగిపోవడాలు, నీరసపడిపోవడాలు, అలసిపోవడాలు, మూడ్ ఉండదు, ఏది సరిగ్గా తినలేరు, నిద్రుండదు, లైఫ్ అంతా పాడైపోయే బదులు అసలు ప్రీ డయాబెటిక్ అయినా, అసలు డయాబెటిస్ ఉన్న వాళ్ళైనా కూడా ఇది తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది మీకు. రైట్ అండి. మీ నంబర్ ఇస్తాము. ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే డెఫినిట్‌గా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి కొంతమందికి హెల్ప్ అయినా గూడా హ్యాపీయే గదా అండి. కొంతమందైనా డయాబెటిస్ నుంచి బయటపడి ఈ మెడిసిన్స్ అన్నీ వదిలేసి ఇలాంటి ఫుడ్ సప్లిమెంట్స్ మీద ఉంటే హ్యాపీయే గదా! అబ్సల్యూట్‌లీ మ్యామ్. ఒక డే ఇది మీకు విలువాధారంగా చేసింది. ఇది ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి సూపర్ మార్కెట్‌లో స్విగ్గీ, జొమాటోలో ఉండాలనే కలతో చేసింది మేడం. ఇది హోల్ ఇండియా వైడ్‌గా వెళ్ళాలని అనుకుంటాం మేము. ఎంతండి ఇది ఇప్పుడు? ఒక అది టిన్ మీకు వచ్చేసి కాస్ట్? అది మీకు 2990 పడుతుంది మేడం. రూ. 2990. ఓకే. ఇందులో ప్రొడక్ట్ కాస్ట్, ఇందులో 18% జీఎస్టీ పోతుంది. హ్మ్. అండ్ మీకు కొరియర్ చార్జెస్ ఉంటాయి. అండ్ దీంతో పాటు ఒక డైటీషియన్ మీకు ప్రతిరోజు ఒక మంత్ పాటు పనిచేస్తుంది మేడం. ఓహ్! అండ్ మీకు ప్రపంచంలో పరిష్కారం లేని చోట ఈ మధ్య డిజైనర్ బ్లౌజ్ కుడితే 2000 తీసుకుంటున్నాను మేడం. సో, ఇందులో మేము డిస్ట్రిబ్యూటర్ ఛానెల్స్, తర్వాత మెడికల్ షాప్‌లు అన్నీ తీసేసింది ఎందుకంటే, ఈ ఓకే. రీసెర్చ్‌కే చాలా కాస్ట్ అయింది మేడం. ఈ లింక్స్ అన్ని ఓకే. ప్రొక్యూర్ ఓకే. చేసుకోవడానికి. ఓకే. ఓకే. సో, దీనికి ఇంతకంటే కాస్ట్ పెడితే కామన్ మ్యాన్‌కి అందుబాటులో ఉండదు అని చెప్పేసి డైరెక్ట్ కన్స్యూమర్‌ని అవేర్ చేసి కన్స్యూమర్‌కే డైరెక్ట్‌గా ఇస్తున్నాం. సో, 2990 ఫర్ 1 మంత్ పడుతుంది మేడం. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.